ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. నవంబర్ 15 పౌర్ణమి తర్వాత భార్యాభర్తలు చర్చించుకుని 1-2 సార్లు ఆలోచన చేసి అప్పుడు అది అందరికీ చెప్పండి. తొందరపాటుతో భర్త కానీ భార్య కానీ ఈ యొక్క కన్యారాశిలో ఉన్నటువంటి వారు మీకుగా నిర్ణయాలను తీసుకుని తొందరపాటుతో ఎవరికీ చెప్పకుండా మీరు వెంటనే అనౌన్స్మెంట్లు చేసి ఇబ్బంది పడద్దు. పౌర్ణమి తర్వాత మీ ప్రతిభను గుర్తిస్తారు ఉద్యోగంలో ఉన్నటువంటి వారు. అలాగే మీరు ఉద్యోగం చేసేటువంటి ప్రదేశంలో మీకంటూ ఒక మంచి గుర్తింపు లభిస్తుంది. మీ సీనియర్లు కూడా మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ అవుతారు. అలాగే ఎంతోమందికి మీరు ఒక రోల్ మోడల్గా తయారవటానికి ఈ మాసము ఎంతో ఉపయుక్తమవుతుంది. పౌర్ణమి తర్వాత అసలంటూ ఉద్యోగం లేనటువంటి వారికి కూడా కొత్త అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క నవంబర్ 15 పౌర్ణమి తర్వాత మీ భవిష్యత్తు మారనుంది. భవిష్యత్తులో మీరు చాలా ఉత్తమమైనటువంటి స్థితికి వెళతారు అని మీ మీద మీకు అపారమైనటువంటి నమ్మకం కలుగుతుంది. అలాగే పెద్దల యందు కూడా గౌరవాన్ని పెంచుకుంటూ సద్భక్తి భావనతో వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ మీరందరూ కూడా సుఖముగా జీవించేటువంటి మార్గాలు పౌర్ణమి తర్వాత కొన్ని గోచరిస్తున్నాయి. తెలియకుండా కొంతమందికి కష్టాలు సడన్గా వచ్చి పడతాయి. అటువంటి వారికి కూడా కన్యారాశి జాతకులకి పౌర్ణమి తర్వాత విశేషమైనటువంటి లాభదాయకము ఉన్నది. కంగారు పడద్దు. తప్పులని పదే చేస్తే తప్పులోళ్ళు అంటారు. ఏదో ఒకసారి పొరపాటున తప్పు చేస్తే పొరపాటున చేశాము కాబట్టి భగవంతుడు కూడా క్షమిస్తాడు. కానీ పదే ఆ తప్పుని చేస్తూ ఉండకూడదు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మికంగా కూడా మెరుగైనటువంటి నడవడికని నడవండి. పౌర్ణమి తర్వాత ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. తప్పనిసరిగా రుద్రయాగంలో మీ గోత్రనామాలని నమోదు చేసుకుని ఈశ్వర అనుగ్రహం పొందండి. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం వందే శిఖారాయ నమో నమః. రానున్న కార్తీక మాసములో అత్యంత విశేషంగా మన శుభంకరీ సేవా సమితి నుంచి 9వ పర్యాయం మనము మహారుద్ర యాగాన్ని శ్రీశైలంలో చేసుకుంటున్నాము. వీటి యొక్క తేదీలు నవంబర్ 22వ తారీఖు శుక్రవారం నుంచి నవంబర్ 25 సోమవారం వరకు ఈ యాగము శ్రీశైల మహాక్షేత్రంలో జరుగుతుంది. అవధూత దత్తపీఠమైనటువంటి శ్రీశైల శాఖలో ఈ యొక్క యాగాన్ని మనం ఆచరణ చేసుకుంటున్నాం. చాలా విశేషముగా శతరుద్రపారాయణ శతరుద్ర హోమము ఈ శివ పంచాయతన మహారుద్రయాగంలో జరుగుతున్నాయి. అంటే 100 సార్లు రుద్రపారాయణ 100 సార్లు రుద్ర హోమము ఈ కార్తీక మాసములో మీ గోత్రనామాలతో చేయించుకునేటువంటి సౌలభ్యం కలదు.
ప్రత్యక్షంగా మీరు అక్కడికి వచ్చినట్లయితే మీ చేత కూడా రుద్రాభిషేకము, రుద్ర హోమాన్ని కూడా చేయిస్తాం. అలాగే మీ గోత్రనామాలతో చేయాలి అని అనుకున్నా మీరు సంప్రదించవచ్చు. దీనితో పాటుగా శివ పంచాయతన యాగము, మహాదేవుడైనటువంటి శివుణ్ణి ప్రధానంగా పెట్టుకుని అమ్మవారిని, గణపతిని, అలాగే విష్ణుమూర్తిని, అలాగే సూర్యనారాయణ మూర్తికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి ఆరాధనలు కూడా ఈ యొక్క 4 రోజుల పాటు శ్రీశైల క్షేత్రంలో జరుగుతాయి. ముఖ్యంగా మనము ఎంత పూజ చేస్తే అంతకి పొందింతలు దాన ధర్మాలు చేయాలి అంటారు. ఆ యొక్క ప్రత్యామ్నాయముగా క్షేత్రముకి వచ్చేటువంటి భక్తులకి కానీ, సాధువులకి కానీ, సాధకులకి కానీ అన్నప్రసాదాన్ని వితరణ కూడా ఈ యాగంలో భాగంగా చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా యాగంలో పాల్గొనండి. ప్రత్యక్షంగా మీరు పాల్గొదలిస్తే మీరు సంప్రదించండి. అంటే మీరు వచ్చేటువంటి వ్యవహారాన్ని బట్టి మీకు రూము అది కూడా మేము అక్కడ ఏర్పాటు చేయగలుగుతాం. పరోక్షంగా పాల్గొదలిచిన మీ యొక్క గోత్రనామ వివరాలను తెలియచేసి మీరు మీ గోత్రనామాలతో ఈ క్రతువుని ఆచరణ చేయించుకోవచ్చు. ఎంతో గొప్పగా జరిగేటువంటి కార్తీక మాసములో విశేషమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి రుద్రారాధనలో మీరందరూ పాల్గొనండి. ఓం నమ శివాయ. శివాయ గురవే నమః.